ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. పదిహేడవ రోజుకు చేరుకుంది. తునిలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, పాపకి ఏమైంది, ఇన్ని రోజులు ఇన్ని టెక్నాలజీని ఉపయోగించి ఇంత పోలీసులు అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా వెతికినా కూడా ఆ 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ లభించట్లేదంటే ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ప్రస్తుతం అక్కడ 17వ రోజు ఎలాంటి సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒకసారి డే 1 నుంచి కూడా చూసుకుంటే జూన్ 6న శనివారం మధ్యాహ్నం 11:40 తప్పిపోయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి తన తండ్రి బాటలోనే నడుచుకుంటూ వెళ్ళి ఆ తోటలో ఒక ప్రాంతం వరకు వెళ్ళి అక్కడి నుంచి మాయమైనట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత నుంచి నిరంతరంగా పోలీసులు ఆ తోటలోనే ఉందేమో, ఎక్కడైనా తప్పిపోయిందని గాలించారు. వందల మంది స్థానికులు కూడా వచ్చారు, తోట మొత్తం గాలించారు. ఆ పక్కన కొండలు కూడా వెళ్ళారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిగతా బృందాలు, డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు అన్నీ ఉపయోగించి సెర్చ్ చేసిన ఈ తోటలో కానీ ఆ కొండల్లో కానీ పాప ఇలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడం చేత అక్కడ పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క కూడా 2-3 రోజులు లేకపోవడం చేత అనేక డౌట్లు మొదట్లో వచ్చాయి. ఆ తర్వాత ఆ పెంపుడు కుక్క చనిపోయినటువంటి సందర్భంలో ఉన్న ఒక క్లూ కూడా పోయింది. సో దీంతో ఎంత వెతికినా కూడా తోటలో కానీ అటు కొండల్లో కానీ ఎలాంటి ఆనవాళ్ళు రాకపోవడంతో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మొదటి నుంచి ఇది కిడ్నాపా, లేకుంటే ఆ తోటలోనే ఏదైనా మృగ జంతువు ఏమన్నా చేసిందా, లేకుంటే ఎక్కడైనా పడిపోయిందా అనే కోణంలో 3 యాంగిల్లో దర్యాప్తు చేస్తారు. కానీ ఈ వెతకడం అంతా అయిపోయింది, తోటలో అయిపోయింది, కొండల్లో అయిపోయింది. ఎక్కడా కూడా కనీసం పాప ఆనవాళ్ళు కాదు కదా, చిన్న క్లూ కూడా దొరకలేదు. కాబట్టి పాప తన తండ్రితో పాటే నడుచుకుంటూ ఆమె ఫెన్సింగ్ దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా కొంతమంది చెప్పారు. కాబట్టి సాక్షులు బయట కనిపించిందని చెప్పేసి తండ్రిని ఫాలో అవుతూ తన తోటను దాటి రోడ్డు మీదకి ఆ వైపుగా వెళ్ళినట్టుగా ఇప్పుడు అనుమానిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే గంట తర్వాత, అంటే మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఆ పెంపుడు కుక్క పాపతో పాటు వెళ్ళినటువంటి ఆ పెంపుడు కుక్క కూడా ఊర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ సీసీ కెమెరాల్లో అక్కడ రికార్డ్ అయి కనిపించింది, అక్కడ తిరుగుతున్నట్టుగా. అంటే పాప కూడా అటువైపే పరుగులు తీస్తూ వెళ్ళిపోయి ఉంటుంది ఊరు వైపు. కానీ ఈ గ్యాప్లోనే పాప ఎప్పుడైతే ఆ ఫెన్సింగ్ దాటి తోట దాటి బయటికి వెళ్ళడం ప్రారంభించిందో అక్కడే ఎవరో ఒక వ్యక్తులు కొంతమంది పాపని గమనించి తనని ఎత్తుకు వెళ్ళి ఉంటారు అనేటువంటి అనుమానం ఇప్పుడు బలపడుతుంది. ఎందుకంటే ఈ సెర్చ్ ఆపరేషన్లు అంతా కూడా ఎలాంటి ఆనవాళ్ళు లభించకపోవడం చేత ఇక సెర్చ్ ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ తగ్గించారు. అక్కడ తోటలో కానీ కొండల్లో కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు, ఏం దొరకట్లేదు, ఏమి లేదు కూడా, అక్కడ క్లారిటీ వచ్చేసింది ఇక్కడ పాప లేదని. కాబట్టి ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కోణమే అనేటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతుంది. పాపను ఎవరో ఎత్తుకు వెళ్ళుంటారు, ఆ కోణంలో ప్రతి ఒక్కరిని కూడా గాలిస్తున్నారు. ఆ జూన్ 6వ తారీఖు ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఊరికి ఎవరు రావడం జరిగింది, మిగతా ప్రాంతాలలో ఎవరైనా సంచార జాతులకు సంబంధించినటువంటి వారు ఏదో ఒక పని మీద నిత్యం ఊర్లు తిరుగుతుంటారు. కాబట్టి అలాంటి వారిని కూడా విచారణ చేస్తున్నారు. మీకు ఎవరైనా కనిపించారా, పాపను ఎత్తుకు వెళ్తున్నట్టు ఎవరైనా కనిపించారా, పాప మీకు ఎక్కడైనా కనిపించింది, ఇలా అన్ని కోణాలలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక కిడ్నాప్ కేసు అయి ఉంటుందనేటువంటి అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక క్రైమ్ టీంను కూడా నిన్న స్పెషల్గా దింపినట్టుగా తెలుస్తుంది. వారు అన్ని కోణాలలో ఇప్పటికే ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి, ఎంత టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. సో ఇప్పుడు 17వ రోజుకు వచ్చింది కాబట్టి ఒకవేళ కిడ్నాప్ చేసినా కూడా ఎవరైనా ఆ వ్యక్తి పాపను తీసుకొని ఇప్పుడు ఎంత దూరం వరకు ప్రయాణించాడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటన్నిటిని డాటాను సేకరించాలంటే ఇప్పుడు పరిధి మరింత పెంచుకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రామం నుంచి పక్క గ్రామాల వరకు, పక్క గ్రామాల నుంచి టౌన్ల వరకు, టౌన్ల నుంచి సిటీ హెడ్ క్వార్టర్స్ వరకు వీటన్నిటిని వడపోత పెట్టి చేసి అక్కడేమైనా ఆనవాళ్ళు దొరుకుతాయని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. మరి ఈ లైన్లో కిడ్నాప్ అనేటువంటి అంశంతో పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ యాంగిల్ అన్నింటిలో కూడా ఇంకొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే కిడ్నాప్కే గురైతే జ్ఞానేశ్వరి తను మరలా తిరిగి రావడానికి అయితే ఒక అవకాశం ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ బృందం ఎవరైనా కిడ్నాప్ చేసిన వారు కనుక ఆచూకీ దొరికినట్లయితే. లేదు ఇంకేదైనా జరిగిందనంటే అలాంటి ఆనవాళ్ళు అయితే ఎక్కడా కనిపించట్లేదు, కొండ దగ్గర కానీ తోట దగ్గర కానీ ఆ యొక్క ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఏదేమైనా 17 రోజుల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా మారినటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడు ఇంకా వర్ణనాతీతంగా మారింది. మంత్రులు వచ్చారు, ఎస్పీలు అక్కడికి వచ్చారు, అనేక మంది
ప్రముఖులందరూ కూడా అక్కడికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ని స్ట్రెంథైన్ చేసేటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం కూడా కలగజేసుకున్నప్పటికీ కూడా ఇదో ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక కేస్ స్టడీగా మారింది చిన్నారి మిస్సింగ్ కేసు అనేది. 17 రోజులైనా కూడా పోలీసులకే సవాల్ విసురుతూ అనేక డిపార్ట్మెంట్లకే ఒక ప్రశ్నగా మార్చేలా మారిందనంటే అంటే అక్కడ ఎత్తుకు వెళ్ళినటువంటి వారో లేకుంటే ఏం జరిగిందనేది కానీ వారు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ పాపను తీసుకువెళ్ళి ఉంటారు ఒకవేళ కిడ్నాప్ అయితే అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఏదేమైనా కూడా 17వ రోజుకు వచ్చినప్పటికీ కూడా చిన్నారి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం అనేది ఇప్పుడు అందరినీ కూడా అక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకైతే తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. రేపొస్తుంది మాపొస్తుంది అని చెప్పేసి వారు రోజు నిత్యం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత ఆపరేషన్ జరుగుతుంది, ఇంతమంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏదో ఒక క్షణాన మా పాపను తీసుకువస్తారు అనేటువంటి ఒక ఆ ఆశతోటి ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ ఎదురు చూపుకు పులి స్టాప్ మాత్రం పడట్లేదు. ఏదేమైనా 17వ రోజైనా ఈ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఏమైనా తెలుస్తాయో లేదా అనేది వేచి చూద్దాం.